ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు ద కంట్రోలర్. దిస్ ఈజ్ ద PS5 కంట్రోలర్. చెప్తున్నా, దిస్ ఇస్ రియలీ రియలీ గార్జియస్. ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటే మీకు ఐ హ్యావ్ టు షో యూ దిస్ థింగ్. యాజ్ యూ కుడ్ సీ, మీకు ఇది కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో, యాజ్ యూ కుడ్ సీ సో మీకు ఆ డిజైన్ అబ్జర్వ్ చేస్తే మీకు ఒక కైండ్ ఆఫ్ ఎక్సో అని చెప్పి మన ఈ ప్లే స్టేషన్ ఈ ఈ ఈ డిజైనే మొత్తం దీన్ని ఎంబెడ్ చేసి మొత్తం దీన్ని ఎంగ్రేవ్ చేసేసారు. అదొకటి ఐ ఫెల్ట్ నైస్. అది ఏంటంటే ఆ ఎంగ్రేవింగ్ కూడా ఓన్లీ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది, ఫ్రంట్ సైడ్ ఈస్ కంప్లీట్లీ ప్లేన్. ఇదంతా ప్లేన్ ఉంది, ఓన్లీ దిస్ ఈస్ ద ఎంగ్రేవింగ్ దట్ దే హ్యావ్ డన్. మళ్ళీ ఇక్కడ కూడా ఎంగ్రేవింగ్ లేదు, ఓన్లీ ఇక్కడనే. అండ్ దట్ ఎంగ్రేవింగ్ ఈస్ యాడింగ్ ద గ్రిప్ టు ద కంట్రోలర్. నాకు అది మస్తు అనిపించింది. సో నార్మల్గా ఈ స్పెషాలిటీ ఆఫ్ ఎ కంట్రోలర్ ఏంటి అంటే, హెల్త్ బార్ లో ఉన్నా హెల్త్ బార్ హై ఉన్నా, లైక్ ఇక్కడ ఈ ఈ స్పేస్లో రెడ్, గ్రీన్, ఎల్లో, ఎల్లో కూడా కాదు, ఆరెంజ్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ అండ్ క్రిమ్సన్ గ్రీన్, నాట్ క్రిమ్సన్ గ్రీన్, ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఐ డోంట్ నో విచ్ గ్రీన్ ఇట్ ఈస్. ఆ కొన్ని కలర్స్ అయితే చూపిస్తుంది. ఇట్స్ లైక్ ఇప్పుడు క్రిటికల్ హెల్త్ ఉన్నప్పుడు రెడ్ బార్, అండ్ మరీ చచ్చిపోతున్నప్పుడు రెడ్ బార్ బ్లింక్ అవుతుంటుంది కంట్రోలర్ మీద. అండ్ గ్రీన్ ఏమో వెన్ యూ ఆర్ ఇన్ పర్టికులర్ నేచర్, ట్రీలో వెళ్తున్నారు లేదా ఎక్కడన్నా ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఆఫ్ అస్ గేమ్ ఉంది. లాస్ట్ ఆఫ్ అస్ గేమ్లో మనం అడవిలో నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ గ్రీన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PS5లో లైక్ PS5 ఎన్హాన్స్డ్ గేమ్ అయి ఉంటే, ఇప్పుడు మీరు ఒక సీనరీకి వెళ్ళినరు, ఒక క్లిఫ్ దగ్గర నుంచి మీరు ఒక సీనరీ చూస్తున్నారు, అక్కడ గాలి వస్తుంది. ఆ గాలి ఇక్కడ రబ్ అయినప్పుడు కంట్రోలర్కి దట్ హ్యాప్టిక్, దట్ ఇట్లా, అది వీ కెన్ ఫీల్ ఇట్ ఇన్ దిస్ కంట్రోలర్. అది ఇట్ ఈస్ ట్రూలీ ఇంక్రెడిబుల్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మనం ఏదైనా పడుతున్నా కూడా హెవీ బ్లింకింగ్ అండ్ హెవీ ఇది ఉంటుంది ఈ లైట్తోని, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఈ స్ట్రాంగర్ హ్యాప్టిక్స్ అనేది ఉంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో, బోట్లో, గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్లో బోట్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇది కంప్లీట్గా బ్లూ అవుతుంది. అండ్ ఎవ్రీ ఇట్లా తవ్వినప్పుడు, బోట్ ముందుకు వెళ్తున్నప్పుడు కూడా వీ కెన్ ఫీల్ ద అబ్సల్యూట్ ఫీలింగ్ ఇన్ ఇట్. నాకు అది మస్త్ అనిపించింది.